ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పోలీస్ని కత్తితో భయపెట్టిన ఆకతాయి. లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోజు రోజుకి ఈ ఆకతాయిలు రౌడీ మోకలు మామూలుగా రెచ్చిపోవట్లా. కారణం ఏంటంటారు? నాకు తెలిసి ప్రజలు మాట్లాడుకుంది ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, గాడి తప్పింది అని చెప్పేసి అయితే కణాఖండిగా మాట్లాడుతున్నారు. మిగతా విషయాలన్నీ బాగానే ఉన్నాయి, మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే ఎలాగా అనేది ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. మీరు ఇక్కడ విజువల్స్లో చూస్తే యాక్చువల్గా అతను కత్తితో తీసి ఆ కానిస్టేబుల్ బెదిరించింది అనేది మాత్రం కట్ చేసాం. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అది కరెక్ట్ కాదు, మళ్ళీ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అది పెట్టకుండా దాని ముందు వరకే ఉంచాం. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే శ్రీకాళహస్తిలో ఒక ఆకతాయి. అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే మామూలుగా ఏదో యువకులు బండి మీద వెళ్తూ ఆ బళ్ళు రెండు మరి చిన్న డాష్ ఇచ్చుకున్నాయట. బండి పక్కన పెట్టమని చెప్పేసి కానిస్టేబుల్, సదర్ హెడ్ కానిస్టేబుల్ ఆయన అన్నాడు. అంటే వీళ్ళు ఆ పక్కన పెట్టమన్నందుకు కానీ ఈయన మీదకి గొడవకు వచ్చినట్లుగా ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఇంకా క్లియర్ కట్గా తెలీదు. సరే, సమాచారం ఎంతవరకు ఉన్నా ఏమున్నా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ని బట్టి ఏంటి అంటే ఆ కానిస్టేబుల్ని ఈ యువకుడు ఒకడు, మొత్తం ముగ్గురు ఉన్నారు అక్కడ, అందులో ఒకడు బ్లూ టీ షర్ట్ వేసుకున్నాడు అతను. ఆ కుర్రోడు మాత్రం ఈ హెడ్ కానిస్టేబుల్ని షర్టు యూనిఫామ్లో ఉన్న వ్యక్తిని ఇలా పట్టుకొని గుంజుతున్నాడు. ఇంకా చివరికి అది మాట వెళ్తుంటే వెనకాల నుంచి ఒక కత్తి తీసాడు. అయ్యా ఎంత ఉందిలే కత్తి, అది తీసాడు. ఏం చెప్పాలి, అసలు కత్తి ఎందుకు ఉంది వాడి దగ్గర? అంటే వీళ్ళు బొడ్డుల్లో పెట్టుకొని తిరుగుతున్నారా, లేదా అతను గంజాయి మత్తులో ఉన్నాడా, లేదా మద్యం సేవించి ఉన్నాడా? ఇది కూడా తేల్చాలి. ఇప్పుడు కొంతమంది గంజాయి సేవించి ఉన్నాడు అంటున్నారు. అసలు గంజాయిని అరికట్టలేకపోతుందా రాష్ట్ర ప్రభుత్వం? ఎక్కడ ఉంది ప్రాబ్లం? పోలీసులు మెతక వైఖరితో ఉన్నారా? ఇంటెలిజెన్స్ సరిగ్గా పనిచేయట్లేదా? ఏంటి? ఒక హెడ్ కానిస్టేబుల్కే భద్రత లేనప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ని కత్తితో బెదిరిస్తున్నారు అని అంటే రాష్ట్రం ఎటు వెళుతుంది? ఓ ప్రక్కన మనకు విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఇవన్నీ ఓకే ఫైన్, బాగుంది. మరి ఆ కంపెనీల్లో వస్తున్న వాళ్ళు ధైర్యంగా ఉండాలి అన్నా, ఉపాధి మన దగ్గర ఉన్న నిరుద్యోగ యువతకి ఇవ్వాలి అన్నా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. ఇలాంటి బేవర్స్ యాదవులు, రౌడీ యాదవులని ఖచ్చితంగా అరికట్టగలగాలి. ఎలా ఉండాలంటే ఒక్కొక్కడికి తడిసిపోవాలి. సరిగ్గా నడవాలి అంటే 10 ఏళ్ళు పట్టాలి. మామూలుగా నడక రావాలి అంటే 10 ఏళ్ళు పట్టాలి. అలా ఉండాలి ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కూడా ఏదో సెల్లో పడి కుమ్మడమో లేకపోతే 4 గోడల మధ్య వాయించడమో కాదు, బహిరంగంగా వాయించాలి. తెనాల్లో ఇచ్చింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. కానీ ఎలా ఉండాలో తెలుసా? ఆ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ ఇవ్వాలి. లైవ్ ఇచ్చి అందరూ చూడాలి. ఇంకా భవిష్యత్తులో ఏ ఒక్కడు కూడా ఇలా వ్యవహరించకూడదు అనేది. ఎందుకంటే సమాజం పైన ఇంపాక్ట్ అది సమాజం పైనే కాదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో. మానవ హక్కుల కమిషన్లో వాళ్ళు వీళ్ళు కాదు, ఆ మానవ హక్కుల కమిషన్ వాళ్ళు కూడా పిలవమనండి. మళ్ళీ ఫర్దర్గా దీని మీద వాడు కేసు పెడతాడు, ఈడు కేసు పెడతాడు, లేకపోతే ఆ కుర్రోడి తరపున ఇంకోడు వస్తాడు అనే క్వశ్చనే ఉండకూడదు. మొత్తం క్లియర్ కట్గా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఇంకా విచిత్రం ఏంటి అంటే అంత జరిగిన తర్వాత కూడా అక్కడ ఆ కుర్రోడి పైన కేసు రిజిస్టర్ కాల ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు టైం వచ్చేసి 1:15. ఇప్పుడు రిజిస్టర్ కాల. ఏం చేయాలి? ఇది ఎస్పీ గారి దృష్టికి వెళ్ళింది. ఇప్పుడే ఎస్పీ గారు సీరియస్ అవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా, ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, వాళ్ళ అబ్బాయి కాదు, వీళ్ళ అబ్బాయి కాదు, ఎవడైనా సరే ఈడ్చుకొచ్చి కుమ్మేయాలన్నమాట, లోపల పడేసి. లేకపోతే ఏంటది, బహిరంగ ప్రదేశాల్లో వాడు అసలు ఏం చేస్తున్నాడో వాడికి తెలుసా? విధుల్లో ఉన్నటువంటి పోలీసుని పట్టుకొని కాలర్ పట్టుకుంటారా? ఎంత ధైర్యం ఉండాలి? అంటే వీడు అన్కాన్షియస్లో ఉన్నాడు, వీడేదో లోకంలో ఉన్నాడని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి వాళ్ళకు కూడా గట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీ అబ్బాయిని మామూలుగా ఉండదు ట్రీట్మెంట్ అనేది. అంటే ఇప్పుడు సాయి కృష్ణ చేసినట్టు చేయమని కదా నా ఉద్దేశం, దయచేసి అర్థం చేసుకోండి. భయం,
భయం వాడొక్కడికే కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళు ఎవరికున్నా కానీ పడిపోవాలి. ఇది పడిపోవాల్సిందే ఎక్కడికక్కడ. పోలీస్ అన్న పదం వింటేనే వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలన్నమాట. అలా ఉండాలి ట్రీట్మెంట్. ఇంకా వాడే 10 మంది దగ్గరికి వెళ్ళారు, బాబా అలా చేయమాకండి, నేను అలా చేసి ఇలా అయిపోయాను అనేదానికి వాడిని చూపించాలి. వాడు క్లాసులు చెప్పాలి వీళ్ళకి, బాబు మీరు అలా చేయమంటారా, ఇదిగో నేను చేశాను, ఇలా చేశాను, ఇదిగో చూసారా, ఈ చేసిన దానికే నాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, సరిగ్గా నడవలేకపోతున్నాను, కూర్చుంటే లేవలేను, లేకపోతే కూర్చోలేను అనే రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. మామూలుగా కాదు, కడుపు రగిలిపోతుంది. ఇప్పుడు ఒకవేళ అక్కడ ఏ కుటుంబమో ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఊరు వెళ్ళటానికి అక్కడ వెయిట్ చేస్తాం, అది సెంటర్ అది. లేదా ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళటానికో కోచింగ్ సెంటర్కి వెళ్ళటానికో నుంచున్నారనుకోండి, ఎంత భయభ్రాంతులకు గురవుతారు. ఆ విషయాన్ని ఇంట్లో తీసుకెళ్ళి తల్లిదండ్రులకు చెబితే అది సమాజంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు నా బిడ్డలను బయటకు పంపేయటం ఏమాత్రం కూడా సమంజసం కాదు, క్షేమం కాదు అని భావిస్తే ఆ ఇంపాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద పడదా, పోలీస్ శాఖ మీద పడదా, ఆ మినిస్టర్ అనేటువంటి హోమ్ మినిస్టర్ గారు ఆవిడ మీద పడదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పడదా, అది ఎవరి మీద పడదు? మామూలుగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనగానే లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్లో ఉండదు, హైదరాబాద్లో హిందూ ముస్లింల గొడవలను సైతం అణిచివేయగలిగిన వ్యక్తి అని చెప్పేసి ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ అవి. మరి ఇప్పుడు ఏమైంది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఆషామాషి కాదు. మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా లేదంటే మాత్రం ఖచ్చితంగా అది రాష్ట్రానికి పెద్ద దెబ్బే. మీరు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఒక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే చాలు, ఈ అరాచక శక్తులు, రౌడీ మోకలు, గంజాయి మోకలు ఎలా పడితే అలాగా ప్రజలనే కాదు పోలీసుల్లో భయపడుతున్నారు అని అంటే ఏం చేయాలి? అసలు బొడ్లో కత్తి పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏంటి వాడికి? కాబట్టి ఇది అంత తేలిగ్గా వదలాల్సిన విషయం కాదు. మాట్లాడితే ఎస్ఐ ఏదో ఇంకోటి చేశాడని ఆ ఎస్ఐని వీఆర్కి పంపించడం, లేకపోతే సిఐని వీఆర్కి పంపించడం ఈ కాదు. ముందు ఆ రౌడీల్ని, అల్లరి మోకల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టండి. పోలీసులను కంట్రోల్ చేయడం కాదు, ముందు రౌడీలను కంట్రోల్ చేయాలి. అలా ఫ్రీ హ్యాండ్ పోలీసులకు వదిలేయండి, సెట్ గట్టిగా వాయించమడాయండి. ఎవడైనా సరే రోడ్డు మీద ఎట్టబడితే అట్ట వ్యవహరించాడా తాట తీసేయాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీకు ప్రజలు ముఖ్యమా, రౌడీ మూకలు ముఖ్యమా? అదేమిటి అంటే రౌడీ మూకల కోసం తిరిగేవాళ్ళు, రౌడీ మూకలు వెనకేసుకొచ్చేవాళ్ళు సపరేట్గా ఉంటారు, అది వేరే విషయం. కానీ ప్రజలకు కావాలి, మంచి పాలన అందించండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టండి. లేకపోతే ఏంటిది? అరే ఒక కుటుంబం వెళుతుందనుకోండి, అలాంటి సన్నివేశం దగ్గరలో జరుగుతూ ఉంటే ఇంకా రోడ్డు మీద రావాలంటే ఎంత ఆందోళన చెందుతారు. లేదా ఒక పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఓ పెద్ద ఆయన తీసుకెళ్తున్నాడు కొడుకు, అలాంటి చూస్తే ఏమైతే ఒరే హాస్పిటల్ సంగతి తర్వాత ముందు ఇంటికి వెళ్దాం పద, అసలు పరిస్థితులు బాగాలేదనే పరిస్థితి వస్తుంది. కాబట్టి హోమ్ మినిస్టర్ గారు, మరి మీరు మీ పైన ఎందుకంటే ఎంత ఒత్తిడి వస్తుందో మరి నాకు తెలియట్లేదు, కానీ ఇక్కడ జరుగుతున్న ఘటనలను బట్టి మీరు మాత్రం బిక్కిరైపోతున్నారు. సో దానికి ఏంటి అంటే కొంచెం స్ట్రాంగ్గా బ్రేవ్ డెసిషన్స్ తీసుకోవాల్సిందే. అవసరమైతే స్ట్రింజెంట్ యాక్షన్స్ ఇమ్మీడియట్గా ఉండాలి. చర్చించండి. రేపు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కదా 17వ తేదీన. ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక సెషన్ పెట్టండి. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, కొత్త చట్టాలు ఏమైనా తీసుకురావాలా, తీసుకురండి. లేకపోతే కంట్రోల్ అవ్వదు. గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి. మేము కంట్రోల్ చేసామంటే కుదరదు. 100% రూపం మాపేమని కాన్ఫిడెంట్గా చెప్పాలి. కనీసం 100% కాదు, 90% అన్న అయితే అక్కడక్కడ ఇంకా ఉన్నాయి, వాటిని కూడా నిర్మూలిస్తామనే భరోసా కూడా కల్పించండి. గంజాయిలు, డ్రగ్స్లు, అవి ఇవి ఏంటిది? కాబట్టి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్కరిని ఉపేక్షించమాకండి. దయచేసి మన రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటుంది ఇట్లాంటి వాటి వలన. ఇప్పుడు మనం కనుక స్ట్రాంగ్గా దీనిపైన రియాక్ట్ అవ్వకపోయినా, మెతక వైఖరితో ఉన్నా, ఆ ఇంపాక్ట్ భవిష్యత్ తరాల మీద పడుతుంది, రాష్ట్ర అభివృద్ధి మీద పడుద్ది. ఇక దీనికంటే ఇంక నేను నా వేదన ఎంతకంటే ఏం చెప్పలేను. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ విషయం పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా కొంచెం గట్టిగా దీనిపైన ఫోకస్ చేయండి. అలాగే మంత్రి నారా లోకేష్ గారు, నేను ప్రతి ఒక్కరికి వినియోగించుకుంటాను, అలాగే సామాన్యులకు సైతం ఇది మన బాధ్యత. ఎక్కడ ఏం జరిగినా
ఆ పోలీస్ పైన వస్తున్నప్పుడు ఆ యువకుడిని అదుపులోకి తీసుకోవాలి 10 మంది. ఇప్పుడు అతను హెడ్ కానిస్టేబుల్ కొంచెం వయసు పెద్దదే, ఆయన పెద్దగా ఏం చేయలేడు. అటువంటిప్పుడు సామాజిక బాధ్యత ఎక్కడుంది? అక్కడ ఉన్న కుర్రల పైన లేదా? నలుగురు వెళ్ళి పట్టుకుంటే కంట్రోల్ కాలేడా? భయం. లేదా మనకెందుకులే అని నిర్లక్ష్యం. అదే ప్లేస్లో మీ అన్నో మీ బాబాయో మీ నాన్నో ఉంటే వదిలేస్తారు అలాగా. కాబట్టి ఇది ప్రతి పౌరుడికి కూడా బాధ్యత ఉంటుంది. సో చెప్తున్నాను, ఇందులో ఎటువంటి ఇది లేకుండా అది అక్కడ కనుక నేనుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కుర్రని అడ్డుకుంటా. అవసరమైతే నన్ను పొడిచినా నేను ఒక పోటు పొడిపించుకుంటా, కానీ చూస్తూ మాత్రం ఉండను. కనీసం మినిమం ఆ రెస్పాన్సిబిలిటీ అన్నా కొంచెం తీసుకుంటా నేనైతే 100%. కాబట్టి ఆ ఘటన పైన మరి ఈ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏం చేస్తే కంట్రోల్ అవుతుంది, ఇట్లాంటి వాడిని ఏం చేయాలి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.